1992లో ఒక స్టాక్ మార్కెట్ స్కామ్ బయటపడింది. అదే హర్షద్ మెహతా స్కామ్. ఆ స్కామ్ని బయటకు తీసుకువచ్చింది పోలీసులో, సిబిఐ వాళ్ళో కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్న ఒక జర్నలిస్ట్. ఆమె సుజితా దలాల్. ఆ తర్వాత జరిగిన సత్యం స్కామ్ కానీ, కామన్వెల్త్ స్కామ్ కానీ ప్రజలకి తెలిసేలా చేసింది మీడియా. ఇప్పుడు మనకి మీడియా అంటే అంత మంచి అభిప్రాయం లేకపోవచ్చు, కానీ మీరు ఒకసారి ఆలోచించండి, మీడియా లేకపోతే మన దేశం ఎలా ఉంటుందో. రాజకీయ నాయకులు, పోలీస్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరిని చూసి భయపడుతున్నారు? మీడియాను చూసే కదా. అందుకే మీడియా అనేది ప్రతి దేశంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే మీడియాలో ముఖ్యమైన భాగమైన న్యూస్ పేపర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడంటే మనకి టెక్నాలజీ పెరగడం వల్ల న్యూస్ని మొబైల్స్లో, టీవీల్లో చూస్తున్నాం. కానీ ఒకప్పుడు ఏదైనా సమాచారం గురించి తెలుసుకోవాలంటే ఓన్లీ న్యూస్ పేపర్స్ ద్వారానే తెలుసుకోవాలి. న్యూస్ పేపర్లు ఏం చేస్తాయంటే ప్రజలకి సమాచారాన్ని అందిస్తాయి. పేపర్ వాడుకలోకి వచ్చిన తర్వాతే న్యూస్ పేపర్లు మొదలయ్యాయి. కానీ పేపర్ వాడుకలోకి రాకముందు ప్రజలు సమాచారం ఎలా తెలుసుకునేవారంటే, రాజుల కాలంలో అయితే ప్రజలకి సమాచారాన్ని అందించడానికి రాజులు చాటింపులు వేయించేవాళ్ళు. ఇప్పటికి కూడా మనం చాలా విలేజెస్లో చూస్తుంటాం. ఊర్లో ఏదైనా పండుగలు జరిగినా, ఏదైనా ముఖ్యమైన మీటింగులు జరిగినా గ్రామంలో అందరికీ తెలియడానికి చాటింపులు వేయిస్తుంటారు. న్యూస్ పేపర్ యొక్క మొదటి రూపం ఇదే. ఆ తర్వాత ప్రజలకి ఏదైనా విషయం చెప్పాలంటే గోడల మీద రాసేవాళ్ళు. ఇదంతా పేపర్ వాడుకలోకి రాకముందు. పేపర్ వాడుకలోకి వచ్చాక కర్రపత్రాల ద్వారా ప్రజలకి సమాచారాన్ని అందించడం మొదలుపెట్టారు. పేపర్ పూర్తిగా అందుబాటులోకి వచ్చాక న్యూస్ పేపర్లు మొదలుపెట్టారు. కానీ అప్పటికి ప్రింటర్ అందుబాటులో లేదు. అందుకని చేతితో రాసి పేపర్స్ని సర్క్యులేట్ చేసేవాళ్ళు. అందుకనే ఆ రోజుల్లో చాలా న్యూస్ పేపర్స్ కొన్ని నగరాలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత ప్రింటర్ అందుబాటులోకి వచ్చింది. దాంతో సర్క్యులేషన్ కాస్త పెరిగింది. కానీ ఇప్పుడున్నంత మాత్రం లేదు. దానికి కారణం ఏంటంటే న్యూస్ని కలెక్ట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఒక జర్నలిస్ట్ పొద్దున్నే ఒక చిన్న నోట్బుక్ పట్టుకొని న్యూస్ని కలెక్ట్ చేయడానికి వెళ్ళేవాడు. అలా ఒక రోజులో ఆ పర్సన్ ఎన్ని ప్లేస్లని తిరగగలడు? ఒకవేళ ఎక్కువ మంది జర్నలిస్టులను పెట్టుకొని ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్కరిని పంపిద్దాం అనుకుంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. ఇప్పటిలాగా ఆ రోజుల్లో న్యూస్ పేపర్స్ రంగం అంత లాభసాటిగా ఉండేది కాదు. ఎందుకంటే పేపర్ చదివే వాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. అందుకనే న్యూస్ పేపర్స్ని తక్కువగా సర్క్యులేట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత చదువుకున్న వాళ్ళు బాగా పెరగడంతో, ఇంటర్నెట్ రావడంతో న్యూస్ పేపర్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. పొద్దున్నే కల్లా దేశం మొత్తం కూడా న్యూస్ పేపర్స్ని సర్క్యులేట్ చేసే టెక్నాలజీ వచ్చింది. కానీ న్యూస్ పేపర్ రంగం అనేది స్వాతంత్రం రాకముందు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా న్యూస్ని పబ్లిష్ చేస్తే ఆ న్యూస్ పేపర్ని బ్యాన్ చేయడం కానీ, ఆ పబ్లిష్ చేసిన జర్నలిస్ట్ని జైలుకి పంపడం కానీ జరిగేది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించే న్యూస్ పేపర్స్ని కంట్రోల్ చేయడానికి 1910లో ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ చట్టాన్ని ఉపయోగించి చాలా న్యూస్ పేపర్స్ని మూసేశారు. ఈ చట్టం ఉపయోగించి ఎంతో మంది న్యూస్ పేపర్స్ ఎడిటర్స్ని జైల్లో వేసింది. కానీ స్వాతంత్రం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1975లో పెట్టిన నేషనల్ ఎమర్జెన్సీ టైంలో తప్ప ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ప్రెస్కి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. మన దేశంలో ఇప్పుడు 1,00,000 వరకు న్యూస్ పేపర్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. అదే ఇండిపెండెన్స్ రాకముందు కేవలం 200 న్యూస్ పేపర్లే రిజిస్టర్ అయి ఉండేవి. ఇక్కడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇండిపెండెన్స్ రాకముందు పరిస్థితి ఎలా ఉండేదో. ఇండియాలో మొదటి న్యూస్ పేపర్ బెంగాల్ గజెట్. దాన్ని 1780లో జేమ్స్ అగస్టిస్ హక్కీ మొదలుపెట్టాడు. అది ఒక ఇంగ్లీష్ వీక్లీ న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్లో ఆ రోజుల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించేవాళ్ళు. కానీ ఆ న్యూస్ పేపర్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించేది కాదు. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికే ఆ న్యూస్ పేపర్ని మొదలుపెట్టారు. ఇక మన ఇండియన్ లాంగ్వేజెస్లో మొదటి న్యూస్ పేపర్ 1816లో స్టార్ట్ అయింది. దాని పేరు కూడా బెంగాల్ గజెట్. కానీ దాన్ని బెంగాలీ భాషలో స్టార్ట్ చేశారు. తెలుగులో మొదటి న్యూస్ పేపర్ శ్రీయక్షిణి. దీనిని సురవరం ప్రతాప్ రెడ్డి గారు బళ్ళారి నుండి స్టార్ట్ చేశారు. ఈ న్యూస్ పేపర్ 1838లో స్టార్ట్ అయింది. ఇక స్వాతంత్రానికి ముందు స్టార్ట్ చేసి ఇప్పటికీ నడుస్తున్న న్యూస్ పేపర్ కృష్ణపత్రిక. ఈ న్యూస్ పేపర్ 1902లో స్టార్ట్ అయింది. ఈ పేపర్ని కొండా వెంకటప్పయ్య, దాసు నారాయణరావు గారు స్టార్ట్ చేశారు. ఈ న్యూస్ పేపర్ స్టార్ట్ చేసింది ప్రజల్లో రాజకీయాల మీద ఒక అవగాహన తీసుకురావడానికి. దానితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తి కోసం చాలా వ్యాసాలు రాసింది. ఆ రోజుల్లో మద్రాసు నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయి విశాలాంధ్రగా ఏర్పడాలని ఈ న్యూస్ పేపర్ చాలా కృషి చేసింది.
కానీ ఇప్పుడున్న కృష్ణ పత్రికకు అప్పటి కృష్ణ పత్రికకు సంబంధం లేదు. ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ని ఒక ప్రైవేట్ సంస్థ కొని నడుపుతోంది. ఇప్పుడు మన తెలుగులో ఫేమస్ అయిన న్యూస్ పేపర్స్ ఎలా స్టార్ట్ అయ్యాయో చూద్దాం. ఆంధ్రప్రభ 1938లో మద్రాస్ నుండి మొదలైంది. దానిని రామ్నాథ్ గోయింకా మొదలుపెట్టారు. ఆంధ్రప్రభ స్టార్ట్ చేసినప్పుడు దానికి ఎడిటర్గా కాసా సుబ్బారావును నియమించారు. ఆయన ఆల్రెడీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో చాలా కాలంగా పనిచేస్తున్నాడు. ఆయన తీసుకొచ్చి ఆంధ్రప్రభకు ఎడిటర్గా చేశారు. కానీ ఆయన ఎక్కువ రోజులు ఆంధ్రప్రభలో ఉండలేదు. ఆయన తర్వాత నారాయణమూర్తి అనే సీనియర్ జర్నలిస్ట్ని చీఫ్ ఎడిటర్గా నియమించారు. ఆయన కూడా సీనియర్ జర్నలిస్ట్, కానీ ఆయన కూడా ఎక్కువ కాలం ఆంధ్రప్రభలో ఉండలేదు. 1942లో అదే ఆంధ్రప్రభలో పనిచేస్తున్న నార్ల వెంకటేశ్వరరావుని చీఫ్ ఎడిటర్గా చేశారు. ఆయన 1958 వరకు ఆంధ్రప్రభకు ఎడిటర్గా ఉన్నాడు. కానీ 1958లో ఆంధ్రప్రభలో వర్క్ చేస్తున్న కార్మికులు సమ్మె చేశారు. నార్ల వెంకటేశ్వరరావు కార్మికుల పక్క నిలిచి తన పదవికి రాజీనామా చేశాడు. ఆంధ్రప్రభ నుంచి బయటకు వచ్చి ఆంధ్రజ్యోతి నేమ్తో ఒక న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశాడు. అలా ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు స్టార్ట్ అయ్యాయి. ఈనాడు న్యూస్ పేపర్ని చెరుకూరి రామోజీరావు స్టార్ట్ చేశాడు. ఈనాడు న్యూస్ పేపర్ని స్టార్ట్ చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే రామోజీరావు ఒకసారి హైదరాబాద్ నుండి విశాఖపట్నంకి ఫ్లైట్లో వెళ్తున్నాడు. ఆయన పక్కన ఆంధ్రజ్యోతి ఓనర్స్లో ఒకరైన కేఎల్ఎన్ ప్రసాద్ కూర్చో ఉన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ని వైజాగ్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు కదా, రోజు హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చి అవి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది అన్నాడు. దానికి కేఎల్ఎన్ ప్రసాద్, న్యూస్ పేపర్ నడపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా, ఒకసారి నువ్వు నడిపి చూడు తెలుస్తుంది అన్నాడు. దానిని అవమానంగా తీసుకొని రామోజీరావు ఈనాడు పేరుతో 1974లో న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశాడు. దానికి ఎడిటర్గా ఆంధ్రజ్యోతిలో వర్క్ చేస్తున్న ఏబీకే ప్రసాద్ని నియమించాడు. ఇందాక మనం చెప్పుకుంది కేఎల్ఎన్ ప్రసాద్ గురించి. అలా ఈనాడు న్యూస్ పేపర్ స్టార్ట్ అయింది. ఈనాడు స్టార్ట్ అవుతూనే న్యూస్ పేపర్ రంగంలో ఎన్నో కొత్త మార్పులు తీసుకువచ్చింది. అప్పటి వరకు ఉన్న న్యూస్ పేపర్స్ ఓల్డ్ మెషిన్స్ని యూజ్ చేసేవి. కానీ ఈనాడు న్యూ టెక్నాలజీని తీసుకువచ్చింది. పేపర్ మొత్తం రంగురంగులుగా చదివే వాళ్ళని అట్రాక్ట్ చేసేలా డిజైన్ చేసింది. ప్రతి జిల్లా నుండి సర్క్యులేషన్ చేయడం స్టార్ట్ చేసింది. వార్తా న్యూస్ పేపర్, ఈ న్యూస్ పేపర్ని ఆంధ్రజ్యోతిలో వర్క్ చేసి ఈనాడుకి వచ్చిన ఏబీకే ప్రసాద్ స్టార్ట్ చేశాడు. ఈ న్యూస్ పేపర్ని స్టార్ట్ చేయడానికి ఏబీకే ప్రసాద్ ప్రతి జిల్లా తిరిగి డబ్బులు సేకరించాడు. అలా 30 లక్షలు వచ్చింది. ఆ డబ్బుతో ఈ పత్రికను కొన్ని రోజులు నడిపాడు. ఆ తర్వాత డబ్బులు లేకపోవడంతో గిరీష్ సంఘి అనే ఇండస్ట్రియలిస్ట్కి అమ్మేశాడు. అలా ఇప్పుడు మనం చదువుతున్న న్యూస్ పేపర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈరోజు టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్రం మొత్తం కూడా ఏ ప్రాబ్లం లేకుండా సర్క్యులేషన్ చేసుకుంటున్నాయి. ఇది న్యూస్ పేపర్స్ యొక్క హిస్టరీ.